అలాగే ఆ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్. ఇంకా రెండోది వచ్చేసి ఈ ఈ వీళ్ళు ఇలా చావడానికి కారణం ఒక రకంగా ప్రభుత్వమే కారణం. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఊర్లోనే పనులు కల్పించాలంటే ఇలా తెచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఉపాధి హామీ నిధులు దాన్ని మళ్ళిస్తున్నారు. గోకుల చెట్టు అంటారు, లేదంటే సిసి రోడ్లు అంటారు, లేదంటే ఇంటి నిర్మాణానికని ఈ ఉపాధి హామీ నిధులను దానికి వాడి ఈ ఉపాధి హామీ నీరు కట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 100 రోజులు అయిపోయిన వాళ్ళకి వెంటనే మళ్ళీ పనులు కావాలన్నా పనుల దినాలు పెంచి వాళ్ళకి పనులు కనిపించింటే వాళ్ళు వేరే ఊళ్ళో పోయేవారు కాదు, అట్లా చనిపోయేవారు కాదు. గతంలో 1997 సంవత్సరంలో చీనకాయలు వచ్చేవి అరిటాము లేబరు రావణపల్లిలో 11 మంది చనిపోయారు. మళ్ళీ అదే సంవత్సరంలోనే తక్కలపల్లిలో అదే చీనకాయలు వచ్చేవి అక్కడ లారీ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. మళ్ళీ 2011లో మా అరిటాములోనే కరేపేకు వచ్చేవి శ్రీనివాల్ మండలంలో మరుకొమ్మ కాడ 13 మంది చనిపోయారు. ఇప్పుడు ఈడ ఒక ఎల్లుట్లలో 8 మంది ప్లస్ 1 మంది 9 మంది చనిపోయారు. దీనికని మీరు ప్రభుత్వం పనులు కల్పించినట్టు జరిగేది కాదు. దానికని ఉపాధి హామీ నిధులను దాన్ని మళ్లించకుండా ఓన్లీ ఉపాధి హామీ కూలీలకే ఉపయోగపడేది చేయాలని చెప్పి మా డిమాండ్. పుట్లూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీసు వద్ద తహసీల్దార్ గారికి మొన్న 23వ తారీఖు జరిగిన ఎల్లుట్లలో 8 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వారిని ఆదుకోవాలని చెప్పి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. డిమాండ్ 5 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం ఆధ్వర్యంలో చనిపోయిన ప్రతి వ్యక్తికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అలాగే ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున సాగు భూమి 5 ఎకరాలు ఇవ్వాలి. అలాగే ఆ ఇంట్లో చదువుకున్న వ్యక్తికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ మరణాలు ప్రభుత్వ మరణాలే అని చెప్పి మేము భావించాల్సి వస్తుంది. ఎందుకంటే వారికి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి రోజులు అయిపోయిన వారికి రోజులు పెంచి పనులు కల్పించి ఉండింటే ఇలా జరిగేది కాదు. ఇలాగే గతంలో 2097 సంవత్సరంలో అరకటవేములకు సంబంధించిన వారు సీనాకాయలు కొయ్యనికి పోయి తిరిగి వస్తున్న సమయంలో రావి వెంకటంపల్లి వద్ద లారీ ప్రమాదంలో 11 మంది చనిపోవడం జరిగింది. అదే సంవత్సరంలో పుట్లూరు మండలంలో నుంచి తక్కలపల్లి గ్రామానికి చెందిన వారు రైల్వే ట్రాక్ వద్ద లారీ ప్రమాదంలోనే 13 మంది చనిపోవడం జరిగింది. మరోసారి అరకటవేముల వారు కూలీలు పనులు లేక కరేపాకు కోసేకపోయి చింగనవాల మండలం మరుకొమ్మ వద్ద ఆటో ప్రమాదంలో 13 మంది చనిపోవడం జరిగింది. ఇలా మండలం నుంచే ఉపాధి కోసం పోయి ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధపడాల్సిన విషయమే. ఇది ప్రభుత్వం గుర్తించి ఈ ఉపాధి హామీ నిధులను దారి మళ్లించకుండా ఉపాధి హామీ కూలీలకే వినియోగించాలని చెప్పి సీసీ రోడ్లని, గోకులం చెట్లని, ప్రభుత్వ ఇంటి నిర్మాణానికని ఉపాధి హామీ నిధులను దారి మళ్లించడం జరుగుతుంది. అలా కాకుండా ఉపాధి హామీ నిధులు ఉపాధి హామీ కూలీలకే వినియోగించాలి. రోజులో పని దినాలు అయిపోయిన వారికి వెంటనే పని దినాలు పెంచాలి. అలాగే పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పించాలి. రోజు వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.